మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి హోదాలో ఉండి ఆటవికంగా ప్రవర్తించడం కోమటిరెడ్డికే చెల్లిందని ఎద్దేవా చేశారు. జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై జరిగిన దాడియే ఆయన ఆటవిక ప్రవర్తన నిదర్శనమని జగదీష్ రెడ్డి అన్నారు. వ్యక్తిగత జీవితాల గురించి, వ్యక్తిగతంగా విషయాల గురించి మాట్లాడకూడదు. రాజకీయ వ్యవస్థే పలసన అయితే ప్రజల ముందట అని చెప్పి ఒక నిబద్ధతతో ఉన్నాం మేము. పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎట్లా ముట్టుకుంటాడు, ఎట్లా చేస్తాడు వాడు. ఒక జడ్పీ చైర్మన్ క్యాబినెట్ హోదాలో కార్యక్రమంలో పాల్గొంటే సందీప్ రెడ్డి ఏమైనా ఒక మాట ఏమన్నా బూతు మాట్లాడిందా, ఏమైనా దాడి చేసిందా, ఏమన్నాడు? మేము అనడం కాదు, మీరు మాట ఇచ్చిర్రు, మీరు ముఖ్యమంత్రి గారు ప్రజలకు మాట ఇచ్చిండ్రు, 10,000 కాదు 15,000 ఇస్తాం అన్నారు, రుణమాఫీ 2,09,000 తారీఖు చేస్తామని అన్నారు. మీరు అడిగిన దాన్ని, మీరు చెప్పిన దాన్నే మా కేటీఆర్ గారు మాట్లాడిండ్రు అన్నాడు. మొత్తం విన్నది, ప్రపంచం అంతా విన్నది, మీడియా చూసే వాళ్ళందరూ కూడా విన్నారు. ఒక అక్షరం కూడా ఏమైనా మా సందీప్ రెడ్డి గారు తప్పు మాట్లాడిండా? ఎందుకు వస్తుంది నీకు అంత కోపం? ఎందుకంత అధికార మదం? నీ అధికార మదాన్ని అంచడం పెద్ద సమస్య కాదు, ప్రజలు అంచేస్తారు. నువ్వు ఇష్నూరు దొరకంటే, నిజాం కంటే పెద్దవాళ్ళం అనుకుంటారు మీరు, ఎవరికి వాడు. కానీ నల్గొండ జిల్లా చైతన్యం ముందట మీరు దేనికి పనికిరారు. వ్యక్తిగత జీవితాల గురించి, వ్యక్తిగతంగా విషయాల గురించి మాట్లాడు.